హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఫ్యాషనేట్ టైలరింగ్ ట్యుటోరియల్ ఛానల్. మనం డ్రెస్ మెటీరియల్తో 3 మెజర్మెంట్స్తో 3 కటింగ్స్తో మనం ఎలా డ్రెస్ కట్ చేసుకుని ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం కటింగ్ ఒకటి నేర్చుకుందాం. ఇక్కడ దుప్పటా, బాటమ్ అండ్ టాప్ ఒక డ్రెస్ మెటీరియల్ అనమాట. అలాగే 2.5 మీటర్స్ లైనింగ్ అనేది వాష్ చేసి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. డ్రెస్ మెటీరియల్కి ఎంబ్రాయిడరీ వచ్చింది, అది ఎలా కట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. అలాగే కొన్ని డ్రెస్ మెటీరియల్స్కి వైడ్గా వస్తుంది కదా, కొంచెం వెడల్పుగా వచ్చింది. మనం ఆ నెక్ ఎలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా నేర్చుకుందాం. ఇక్కడ 2 ఫోల్డింగ్స్తో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, క్రాస్ లేకుండా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. స్కేల్తో ఒక లైన్ డ్రైస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఏమో 14 ఇంచెస్లో హాఫ్ 7 ఇంచెస్కి మార్క్స్ చేసుకుని ఆర్మ్ డౌన్ అనేది 6.5. షోల్డర్ ఎంత వస్తుందో ఇక్కడ మనం షోల్డర్ మెజర్మెంట్ ఒకటి తీసుకుంటాము. 3 మెజర్మెంట్స్లో ఒకటి షోల్డర్ మెజర్మెంట్స్ అనమాట. అందులో ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఆర్మ్ డౌన్ తీసుకుంటాం 6.5. 6.5 మార్క్స్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి లైన్. అలాగే సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి బస్ట్ సైజ్ అనమాట. బస్ట్ సైజ్ బట్టి టాప్ కటింగ్ చేసుకుంటాం. సెకండ్ టిప్ అనమాట ఇది. సెకండ్ మెజర్మెంట్ అండ్ సెకండ్ టిప్. బస్ట్ సైజు 34 ఇంచెస్. 34 డివైడెడ్ బై 4 అంటే 4 ఫోల్డింగ్స్, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కట్ చేస్తాం కదా, ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఫోర్త్ పార్ట్ తీసుకోవాలి. ఫోర్త్ పార్ట్ ఈజ్ 8.5 అనమాట. 8.5 దగ్గర మార్క్ తీసుకుని 1.5 ఏమో ఖర్చులకి తీసుకోవాలి. 1.5 ఇక్కడ స్కేల్తో డ్రా చేసుకోవాలి. 1.5 మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి. పైనుండి షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి 13 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 21 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. కట్స్ పైకి కావాలంటే 20 ఇంచెస్కి. ఒక పెద్ద సైజు అయితే మాత్రం 42 అలా సైజ్ అయితే కనుక 14 ఇంచెస్కో మార్క్స్, 21 ఇంచెస్కో మార్క్స్ చేసుకోవాలి. ఇలా క్రాస్కి ఒక లైన్ డ్రా చేసుకొని మార్క్స్ దగ్గర అక్కడ మనం వేస్ట్ రౌండ్ ఒకటి, హిప్ రౌండ్ ఒకటి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం 3 మెజర్మెంట్స్తో చెప్తాం కాబట్టి బస్ట్ సైజ్ 34 తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. 1 ఇంచ్ అంటే మనం 4 పార్ట్స్లో 8.5 చేసాం కదా, ఆ 8.5 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 7.5కి ఒక మార్క్స్ చేసుకోవాలి. 7.5కి ఒక మార్క్ చేసుకొని వేస్ట్ సైజ్ తీసుకోవాలి. అలాగే హిప్ సైజ్ ఏమో మెజర్మెంట్ తీసుకోకుండానే హిప్ సైజు ఫస్ట్ సైజ్ 8.5లో నుంచి 1.5 ఇంచు ఆర్ 1 ఇంచ్ పెంచుకోవాలన్నమాట. 1 ఇంచ్ అనేది అందరికీ సరిపోయిద్ది. 1 ఇంచు 9.5కి మార్క్స్ చేసుకుని 1.5 ఇంచ్ ఏమో ఖర్చులకి మార్క్ చేసుకోవాలి. బాటమ్ వచ్చేసి హిప్ రౌండ్ అనేది 9.5 పెడుతున్నాం కదా, ఇక్కడ మనం బాటమ్ డౌన్లో 11 ఇంచెస్కి మార్క్ ఒరిజినల్ మార్కింగ్, అలాగే 1 ఇంచ్ ఏమో ఖర్చులకి మార్కింగ్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కట్స్కి హిప్కి డౌన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. టాప్ అనేది పక్కకు వెళ్ళకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట. స్కేల్తో ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోండి, సరిపోతుంది. ఒరిజినల్ మార్కింగ్కి అలాగే 1.5 ఇంచ్కి మనం ఖర్చు పెట్టాం కదా, ఆ మార్కింగ్ 2 లైన్స్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రాస్ చేసుకున్న తర్వాత మనం ఆర్మ్ డౌన్ అనేది మార్క్ చేసుకోలేదు కదా, క్రాస్ సర్కిల్, దానికి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని 1 ఇంచ్ సరిపోతుంది. 1 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో టక్స్లు ఇవ్వాలి.
హిప్ దగ్గర వేస్ట్ దగ్గర మనం మార్క్ చేసుకున్న క్రాస్ లైన్కి టక్స్లు ఇవ్వాలి. కట్ చేసేసుకున్నాం కదా. ఇది మనం ఫ్రంట్ పార్ట్ ఒకటే మనం మార్క్ చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ బట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాసెస్ లేకుండా నీట్గా సర్దుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ పై పెట్టి జస్ట్ ఎలా ఉందో అలాగే సేమ్ కట్ చేసేయడమే, ఏముండదు. మనం ఇంకా ఆర్మ్ డౌన్ అనేది అండ్ నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాం. అలా క్రాసులు లేకుండా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం థర్డ్ మెజర్మెంట్ చెప్పలేదు కదా. ఫస్ట్ ఏమో షోల్డర్ చెప్పాం, సెకండ్ ఏమో బస్ట్ చెప్పాం. అలాగే థర్డ్ మెజర్మెంట్ వచ్చి ఫుల్ లెంత్ ఒకటి తీసుకుంటాం. ఈ మూడిటి బట్టి మనం ఒక టాప్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే 3 పార్ట్స్ అని చెప్పాం కదా. 3 పార్ట్స్ అనేది ఇక్కడ చూడండి, 1 పార్ట్ ఫ్రంట్ది, 1 పార్ట్ సెకండ్, 1 పార్ట్ ఏమో బ్యాక్ది, అలాగే 1 పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ది. మనం హ్యాండ్స్ పీస్ కట్ చేసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ పీస్ కట్ చేసుకుంటాం, బ్యాక్ పార్ట్ పీస్ కట్ చేసుకుంటాం. ఈ 3 పీసెస్ బట్టి ఒక డ్రెస్ అనేది సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనం నెక్స్ట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాల్సి ఉంటుంది. ముందే కట్ చేయడం వల్ల మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది కదా డ్రెస్ మెటీరియల్, అది అనేది అటు ఇటుగా అయిపోయే ఛాన్స్ ఉంది. సో దానికని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ అనేది 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట, ప్రాసెస్ లేకుండా. ఇక్కడ ఆర్మ్ అనేది 6.5 మార్క్ చేసుకోవాలి. మీకు గుర్తుంది కదా, ఆర్మ్ డౌన్ అనేది షోల్డర్ నుంచి 6.5 మార్క్ చేస్తాం. ఇక్కడ కూడా 6.5. ఇప్పుడు 6.5, 6కి 7కి మధ్యలో ఉంటే 2.25 ఇంచులు డౌన్కి మార్క్ చేసుకోవాలి. అదే 7 ఇంచెస్ అయితే 3 ఇంచులు, 8 ఇంచెస్ అయితే 3.25 ఇంచులు, 9 ఇంచెస్ అయితే 3.5 ఇంచులు, అలాగనమాట. అలా మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇప్పుడు మనం కింద ఒక 2.25 ఇంచెస్కి డౌన్ పెట్టాం కదా, అది మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకు క్రాస్గా కలుపుకుని ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చులు తీసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్ అనేది షార్ట్ లెంత్ పెడుతున్నాను, అంటే 6 ఇంచెస్ పెట్టాను. 6 ఇంచెస్కి 1 ఇంచ్ జాయింట్స్ కటింగ్కి, జాయింట్స్ వేయడానికి, కింద ఫోల్డింగ్ చేసి మార్క్ చేయడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 7 ఇంచెస్ మార్క్స్ తీసుకుని ఇలా స్కేల్తో డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కూడా క్రాస్ అనేది కొంచెం లోతు తీసుకోవాలి కదా, అదనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంటే ఫ్రంట్ది బ్యాక్ది ఫ్రంట్కి కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఈజీ అన్నమాట. ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. మిడిల్కి ఒక టక్స్లు ఇవ్వండి. తర్వాత ఇది అయిపోయింది. ఇవి మిగిలిన పీసెస్ అవసరం ఉంటే నెక్ పీసెస్కి వాటికి వాడుకోవచ్చు, మ్యాక్సిమం అక్కర్లేదు. ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్, మెయిన్ మెటీరియల్ కట్ చేద్దాం. ఇక్కడ మెయిన్ మెటీరియల్ తీసుకుని ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారు కదా, ఎంబ్రాయిడరీ వచ్చింది మిడిల్కి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు డ్రెస్ మెటీరియల్ గమనిస్తే ఫ్రంట్ బ్యాక్ ఇస్తాడు, కటింగ్ కూడా అలాగే చేసుకోవాలి. లేదంటే బ్యాక్ పార్ట్ ఏమవుతాయంటే రివర్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను.
నేను ఫస్ట్ మనకి ఇచ్చిన నెక్ని మెజర్మెంట్ చేసుకోవాలి. సో డీప్ ఎంత వచ్చింది ఆ ఎంబ్రాయిడరీ పెట్టని మెజర్మెంట్స్ చేసుకుంటే సో మనం కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు నెక్ అనేది డౌన్ అవ్వకుండా, లోతు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ ఫోల్డింగ్ నీట్గా మిడిల్లోకి పెట్టుకొని సర్దుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టాలి. చూడండి, నెక్ మెజర్మెంట్ చేసుకొని 7 ఇచ్చారు. 7 ఇస్తే నాకు వైడ్ అయిపోయింది అనమాట. 6 or 5.5 సరిపోతుంది అందరికీ. నెక్ డీప్ అవ్వకుండా. డీప్ ఇష్టపడే వాళ్ళు పెట్టుకోవచ్చు, 6.5 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం లైనింగ్ అనేది ఫుల్ లెంత్ 42 ఇంచెస్ అయితే ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని కట్ చేసుకుంటాం లైనింగ్. అలాగే ఇప్పుడు మనం లైనింగ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. ఇక్కడ చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. సర్దుకున్న తర్వాత ఇట్లా పైకి జరుగునంటే వీడియోలో కనిపించట్లేదని పైకి కట్ చేసాను. చూడండి, ఒక 2 ఇంచెస్ కట్ చేసాను. మిగిలిందంతా మనం సేమ్ కట్ చేసేసుకోవడమే లైనింగ్ బట్టి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే స్టిచ్చింగ్లో అడ్జస్ట్ అవుతుంది. తర్వాత మనం టాప్ స్టిచ్ చేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎలా అయితే ఉందో 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుని ఫ్యాబ్రిక్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ పార్ట్కి ఎలా కట్ చేస్తాం చూడండి, రివర్స్ అవ్వకుండా. ఇప్పుడు మనం ఎలా కట్ చేసాం, మన లెఫ్ట్ సైడ్కి షోల్డర్ పెట్టి కట్ చేసాం. ఇప్పుడేమో ఫ్యాబ్రిక్ రైట్ సైడ్కి షోల్డర్ పెట్టి కట్ చేస్తాం. ఇలా షోల్డర్ అనేది రైట్ సైడ్కి పెట్టి కట్ చేయాలి. అలా అయితే బ్యాక్ పార్ట్ అనేది రివర్స్ రాకుండా ఉంటుంది. నీట్గా సర్దుకుని ఐరన్ అయినా చేసుకోవచ్చు. మనం తర్వాత ఫ్యాబ్రిక్ గమ్మెట్టి స్టిక్ చేసి ఐరన్ చేస్తాము. అడ్జస్ట్ ఇక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలని చెప్పి అది ఇలా సర్దుకుని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, 2xలో పెట్టుకునైనా చూడవచ్చు. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చూడండి. ఏది మిస్ అయినా కానీ డ్రెస్ మెటీరియల్ అనేది పాడైపోతుంది అన్నమాట. అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి ఉంది. మన మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా మెటీరియల్, అది తీసుకుని ఇందాక కట్ చేసిన లైనింగ్ ఉంది కదా అది పెట్టుకుని ఇలాగే సేమ్ ఒక 1 ఇంచ్ కట్ పెట్టుకుని కట్ చేసేసుకుంటాం, అయిపోతుంది. నేను హ్యాండ్స్ ఏం డిజైన్ పెట్టట్లే, ఆల్రెడీ డ్రెస్ మెటీరియల్ కాబట్టి ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ఏం పెట్టట్లేదు అనమాట. నేనైతే ఎప్పుడు నెక్స్ కానీ, ఆర్మ్ లోతు కానీ, షోల్డర్ లోతు కానీ ఇవన్నీ కూడా నేను డ్రెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, మిస్టేక్ రాకుండా ఉంటుంది. ఇవ్వండి, అయిపోయింది. 3 పార్ట్స్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఈ 3 పార్ట్స్తో మనం డ్రెస్ అనేది స్టిచ్చింగ్ వీడియో పెడతాను, పార్ట్ 2లో పెడతాను.